కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పై దాడి జరిగింది. కాంగ్రెస్ విద్యార్థి విభాగమైన కేరళ స్టూడెంట్స్ యూనియన్ కి చెందిన కొందరు కనూర్ రైల్వే స్టేషన్లో మంత్రిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మంత్రి వీణా జార్జ్ మెడ, చేతికి గాయాలయ్యాయి. కన్నూరులో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని రైల్వే స్టేషన్కు చేరుకున్న వీణా జార్జ్ను కేఎస్యూ ప్రతినిధులు అడ్డుకున్నారు. ప్రభుత్వ హాస్పిటల్లో నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆమెపై దూసుకెళ్లారు. అక్కడ జరిగిన తోపులాటలో వీణా జార్జ్ మెడతో పాటు చేతికి గాయాలయ్యాయి. ఆమెను వెంటనే కన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ ఘటన సీరియస్గా తీసుకున్న పోలీసులు 5 ప్రధాన నిందితులను గుర్తించి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మంత్రిపై దాడిని ఖండించారు కేరళ సీఎం పినరయి విజయన్. ఇది ప్రజాస్వామ్య నిరసన కాదని, ఒక మహిళా మంత్రిపై జరిగిన క్రూరమైన దాడి అని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణను తోసిపుచ్చారు. మంత్రి చుట్టూ 30 మందికి పైగా పోలీసులు ఉన్నారని, విద్యార్థులు ఆమె దగ్గరకు కూడా వెళ్లలేదని అంటున్నారు. ఇది కేవలం సానుభూతి కోసం ఆడుతున్న రాజకీయ డ్రామా అని విమర్శించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మంత్రి వీణా జార్జ్ని పరామర్శించారు సీఎం విజయన్. ఈ ఘటన సీరియస్గా తీసుకున్న పోలీసులు 5 ప్రధాన నిందితులను గుర్తించి వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. మంత్రిపై దాడిని ఖండించారు కేరళ సీఎం పినరయి విజయన్. ఇది ప్రజాస్వామ్య నిరసన కాదని, ఒక మహిళా మంత్రిపై జరిగిన క్రూరమైన దాడి అని మండిపడ్డారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు ఈ ఆరోపణను తోసిపుచ్చారు. మంత్రి చుట్టూ 30 మందికి పైగా పోలీసులు ఉన్నారని, విద్యార్థులు ఆమె దగ్గరకు కూడా వెళ్లలేదని అంటున్నారు. ఇది కేవలం సానుభూతి కోసం ఆడుతున్న రాజకీయ డ్రామా అని విమర్శించారు. ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న మంత్రి వీణా జార్జ్ని పరామర్శించారు సీఎం విజయన్.